So good evening children. Today we are going to discuss about participle preposition. అంటే మనం ఇప్పటి వరకు ఉన్న ప్రిపోజిషన్స్ లో ఉన్న టైప్స్ అన్ని చూసుకున్నాం కదా. ఈ రోజు మనం పార్టిసిపుల్ ప్రిపోజిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? సో పార్టిసిపుల్ ప్రిపోజిషన్ అంటే పార్టిసిపుల్ అసలు యాక్చువల్ గా పార్టిసిపుల్ అంటే ఏంటమ్మా? నేను చాలా సార్లు చెప్పాను. ప్లస్ ఇంగ్ ఫార్మ్ అంటే ఏంటివి? యాక్షన్ వర్డ్స్ ఏనా? యాక్షన్ వర్డ్సే కదా. యాక్షన్ వర్డ్స్ కి మనం ఇంగ్ ఫార్మ్ అనేది తగిలిస్తే దాన్ని మనం పార్టిసిపుల్ అంటాం. ఇప్పుడు మనం వర్బ్ ఫార్మ్స్ లో 4 టైప్స్ చెప్పుకున్నాం కదా. ప్రెసెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్, నెక్స్ట్ ప్రెసెంట్ పార్టిసిపుల్. అందులో ఈ రోజు మనం పాస్ట్ పార్టిసిపుల్ గురించి చూద్దాం. సారీ, పార్టిసిపుల్ ప్రిపోజిషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో అందులో పార్టిసిపుల్ అంటే ఏంటి? ఇంగ్ ఫార్మ్ అనేది మనం తగిలిస్తాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. ఏ పార్టిసిపుల్ ప్రిపోజిషన్ ఈజ్ ఏ పార్టిసిపుల్ and ing verbs that functions as a preposition. అంటే వర్డ్స్ అనేవి ఈడీ తో గాని లేదా ఇంగ్ అనే ఫామ్ తో గాని అండ్ అయితే అది కూడా ఒక ఫంక్షన్ గా, ఐ మీన్ అది కూడా ఒక వర్క్ అనేది, ఒక యాక్షన్, ఒక ఈవెంట్ అనేది చేస్తే, ఒక వర్క్ అనేది చేస్తే అప్పుడు దాన్ని మనం పార్టిసిపుల్ ప్రిపోజిషన్ అని అంటాం. ఓకేనా? సో అందులో మనకి ఏవేవి ఉన్నాయో చూస్తే రిగార్డింగ్, డ్యూరింగ్, ఇన్క్లూడింగ్, ఎక్స్క్లూడింగ్, ఫాలోయింగ్, కన్సర్నింగ్. అంటే ఇక్కడ ఇవేనా టైప్స్ అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి యాక్షన్ వర్డ్స్ అనేవి. వాటికి ఇంఫామ్ ఉంది. కాకపోతే ప్రెసెంట్ మనకి ఇవి ఇంపార్టెంట్. ఇన్క్లూడింగ్ అంటే ఏంటి, ఎక్స్క్లూడింగ్ అంటే ఏంటి మనకి తెలిస్తే మనం వాటి యొక్క సెంటెన్సెస్ ఇచ్చినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్రిపోజిషన్స్. సో ఇందులో మనం రిగార్డింగ్ అనే వర్డ్ లో అది ఎప్పుడు యూజ్ చేస్తామంటే అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఏదైనా చెప్పేటప్పుడు కానీ ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కానీ మనం రిగార్డింగ్ అనే ప్రిపోజిషన్ అనేది యూజ్ చేస్తాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. Call me if you have any problems regarding your work. Call me if you have any problems regarding your work. అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక వర్క్ చేస్తున్నావు అమ్మా. ఇప్పుడు నేను అంటాను కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే మీకు వర్క్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఎదురైతే, ఓకేనా, ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఆ వర్క్ అనేది అర్థం అవ్వకపోతే నాకు కాల్ చేయండి అని చెప్పేటప్పుడు అబౌట్ సమ్మనే కదా. కాల్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ యువర్ వర్క్. నీ వర్క్ సంబంధించి, రిగార్డింగ్ అంటే సంబంధించి అని మీనింగ్. నీ వర్క్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం నువ్వు ఫేస్ చేసినావు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్సే చేస్తున్నావు, దాంట్లో నీకు సమ్స్ రావట్లేదు, దాని యొక్క ఆన్సర్స్ నీకు తెలియట్లేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? మీ సార్కి ఎవరికొకరికి ఫోన్ చేసి కనుక్కోవడం, ఇలా చేస్తావు కదా, నెట్ ని యూజ్ చేయడం. సో అలాగే ఇక్కడ కూడా ఏదో ఒక ప్రాబ్లం, నీ వర్క్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎటువంటి మొహమాటం లేకుండా నాకు కాల్ చేయొచ్చు, ఓకేనా అని చెప్పే సందర్భం. కాబట్టి ఇక్కడ మనకి రిగార్డింగ్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? He said nothing regarding his family. ఇక్కడ అబౌట్ సమ్వన్ అన్నాను, సంథింగ్ అన్నాను. ఇక్కడ సంథింగ్ గురించే కదా, నీ వర్క్ గురించి మాట్లాడుతున్నాం కదా, సంథింగ్. ఇప్పుడు సమ్వన్ గురించి మాట్లాడితే నీ ఫ్యామిలీ గురించి మాట్లాడు. హీ సెడ్ రిగార్డింగ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ గురించి, నీ ఫ్యామిలీకి సంబంధించి నువ్వు చెప్పావని. ఇక్కడేమన్నా హీ సెడ్ నథింగ్ రిగార్డింగ్ హిస్ ఫ్యామిలీ, తన ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి విషయం కూడా చెప్పలేదు. ఇప్పుడు అర్థమైందా? ఎలాంటి విషయం? అబౌట్ సమ్మన్ అంటే దేని గురించైనా చెప్పేటప్పుడు. సో హీ సెడ్ నథింగ్ రిగార్డింగ్ హిస్ ఫ్యామిలీ. సో ఇక్కడ రిగార్డింగ్ అనేది దేనికమ్మా? ఏమీ చెప్పలేదు వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నా ఇంగ్లీష్ క్లాస్ నేను చెప్తున్నాను కానీ అదర్ టాపిక్స్ ఏం చెప్పట్లేదు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? వేరే విషయాలు ఏమైనా మాట్లాడుండొచ్చు కానీ తన ఫ్యామిలీ గురించి తను మాత్రం ఏమీ చెప్పలేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి రిగార్డింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది మనకి యూజెస్ ఆఫ్ రిగార్డింగ్ అంటే ఏంటమ్మా? యూజెస్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్. సో నెక్స్ట్ వన్ డ్యూరింగ్ అంటే ఏదో చూద్దాం. ద యూజెస్ ఆఫ్ డ్యూరింగ్. సో డ్యూరింగ్ అంటే డ్యూరింగ్ ఈజ్ used before an activity to indicate that a parallel action is happening at the same time as that activity. So చూడండి, డ్యూరింగ్ ఈజ్ బిఫోర్ అన్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీ, టు ఇండికేట్ దట్ ఏ ప్యారలల్ యాక్షన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ దట్ యాక్టివిటీ. అంటే ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఒక పని అంటూ అవుతుంది, ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, దానికి అదే సమయంలో ఇంకో పని ప్యారలల్ గా జరిగితే, ప్యారలల్ అంటే సమానంగా, ఒకేరా, సమానంగా ఒకేసారి జరిగితే, ఒకేసారి యాక్షన్ అనేది జరిగితే అప్పుడు మనం
డ్యూరింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో డ్యూరింగ్ ఈజ్ ప్యారల్ యాక్షన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ దట్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కూడా అదే సేమ్ టైంలో అదే సంబంధించే యాక్టివిటీ అనేది జరిగితే అప్పుడు మనం డ్యూరింగ్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూడండి. ఐ మెట్ హర్ డ్యూరింగ్ లంచ్. సో ఇక్కడ 2 యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. ఏంటేంటి? తను కలవడం అవుతుంది. ఎప్పుడు అయ్యింది? లంచ్ టైమ్ లో అవుతుంది. అంటే తను కలవడం కూడా అవుతుంది, ఇటు పక్కన లంచ్ కూడా జరుగుతుంది. 2 యాక్షన్స్ 2 కూడా ప్యారలల్ గా జరుగుతున్నాయి కదా. అలా 2 కూడా ప్యారలల్ గా జరిగితే అప్పుడు మనం ద యూజెస్ ఆఫ్ డ్యూరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇంకెప్పుడు యూజ్ చేస్తాం? ఐ వాచ్ టెలివిజన్ డ్యూరింగ్ ఏ బ్రేక్ ఇన్ మై స్టడీస్. సో ఇక్కడ ఐ వాచ్ టెలివిజన్ డ్యూరింగ్ ఏ బ్రేక్ ఇన్ మై స్టడీస్ అంటే ఏంటమ్మా? ఐ వాచ్ టెలివిజన్, నేను టెలివిజన్ చూస్తాను ఎప్పుడు? డ్యూరింగ్ ఏ బ్రేక్ ఇన్ మై స్టడీస్. ఎప్పుడైతే స్టడీస్ కి నేను బ్రేక్ చేస్తుంటానో, ఐ మీన్ బ్రేక్ ఇస్తానో అప్పుడు నేను టెలివిజన్ చూస్తాను. టెలివిజన్ మీన్స్ టీవీ. సో టీవీ చూస్తాను అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ అనేది ఒక ప్యారలల్ గా ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. దానికి త్రూగా ఏం జరుగుతుంది? బ్రేక్ అనేది కూడా ఎక్కడ నువ్వు స్టడీస్ కి బ్రేక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఐ వాచ్ టెలివిజన్ డ్యూరింగ్ ఏ బ్రేక్ ఇన్ మై స్టడీస్. ఓకేనా? సో నెక్స్ట్ ద యూజెస్ ఆఫ్ కన్సర్నింగ్. సో కన్సర్నింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే సో ద యూజెస్ ఆఫ్ కన్సర్నింగ్. సో ద కన్సర్నింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే you can use it to point to a subject or topic and it should be followed by a noun. అంటే ఏంటి? ఇది నువ్వు ఏదైనా సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు లేదా ఏదైనా ఏదైనా టాపిక్ గురించి లేదా ఏదైనా సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు మనం కన్సిడరింగ్ అనేది యూజ్ చేస్తాం. అదే కాకుండా అండ్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ఎ నౌన్. నౌన్ గురించి ఇది చెప్తుంది. ఓకేనా? నౌన్ కి ఫాలో అవుతూ మనకి కన్సిడరింగ్ అనే వర్డ్ అని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి? యూ వుడ్ హ్యావ్ ఇట్ ఇన్ ప్లేస్ వేర్ you would usually put the word about, regard to. అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం ఎక్కడైతే కన్సర్నింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తామో ఆ ప్లేస్ లో నువ్వు అబౌట్ లేదా రిగార్డ్ టు అనే వర్డ్ ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఏంటంటమ్మా? కన్సిడరింగ్ అనే వర్డ్ నువ్వు అవునా కాదా అని తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి? అబౌట్ గాని రిగార్డ్ టు అనే వర్డ్స్ ని యూజ్ చేయాలి. అంటే నేను ఇప్పుడు సెంటెన్స్ లో చూడండి, కన్సిడరింగ్ అనే ప్లేస్ లో అబౌట్ గాని రిగార్డ్ టు అనేది నేను పెట్టి మీకు సెంటెన్స్ అనేది చెప్తాను. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ కన్సిడరింగ్ ద ప్రాజెక్ట్ యు అసైన్డ్. ఓకేనా? అంటే ఏంటి? ఇక్కడ నువ్వు ఒక సబ్జెక్ట్ గురించి చెప్తున్నావు, ఒక టాపిక్ గురించి చెప్తున్నావు. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. దేని మీద క్వశ్చన్స్ ఉన్నాయి? ప్రాజెక్ట్ యు అసైన్డ్. నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ నువ్వు చేసావో దాని మీద నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు అబౌట్ అనేది పెడతాను. చూడండి ఆన్సర్. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ యు అసైన్డ్. అంటే ఏంటి? ఇప్పుడు వచ్చింది కదా అబౌట్ ద ప్రాజెక్ట్. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. నా క్వశ్చన్స్ కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. దేనికో నేను ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరుగుతుంది. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అన్నాను అనుకో, అవతల నుంచి కూడా మనకు రెస్పాన్స్ వస్తుంది కదా. అసలు ఏ విషయంలో నీకు వచ్చింది డౌట్స్ అనేసి. కాబట్టి అబౌట్ ద ప్రాజెక్ట్ యు అసైన్డ్. ఆన్సర్ ఏంటి? అబౌట్ ద ప్రాజెక్ట్ యు అసైన్డ్. నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ నువ్వు అసైన్ చేసావో దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్పేదే మనకి అబౌట్. సో రిగార్డ్ కూడా మనకు అదే వస్తుంది. ఈ ప్లేస్ లో రిగార్డ్ టు అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ రిగార్డ్ టు ద ప్రాజెక్ట్ యు అసైన్డ్. దేనికి సంబంధించి అంటే ప్రాజెక్ట్ నువ్వు ఇచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ద పోలీస్ ఆస్క్డ్ హర్ సెవరల్ క్వశ్చన్స్ కన్సర్నింగ్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్. అంటే ఏంటి? ఇక్కడ పోలీస్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దేనికోసం అడుగుతున్నాడు? వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు, ఎవరైనా క్రైమ్ జరిగిందా అని చెప్పేసి అక్కడ క్వశ్చన్స్ అనేవి పోలీసులు అనేవారు అడుగుతారు కదా మనకి. సో ఇక్కడ ఏంటంటే సో కన్సిడరింగ్ అంటే ఏంటని చెప్పాను? ఏదైనా ఒక టాపిక్ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు. కాబట్టి ద పోలీస్ ఆస్క్డ్ హర్ సెవరల్ క్వశ్చన్స్ కన్సిడరింగ్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్. తన హస్బెండ్ కోసం, తన హస్బెండ్ ఎలా చనిపోయారు అని అడగడం కోసం పోలీస్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ కన్సిడరింగ్ దగ్గర నువ్వు అబౌట్ అనేది యూజ్ చేయొచ్చు కదా. ద పోలీస్ ఆస్క్డ్ హర్ సెవరల్ క్వశ్చన్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ her husband. The police asked her several questions regard to the death of her husband.
ఏదైనా మనకి అదే మీనింగ్ వచ్చింది కదా, సెంటెన్స్ అనేది మీనింగ్ అయితే చేంజ్ అవ్వలేదు, జస్ట్ అక్కడ వర్డ్ చేంజ్ చేశాను. కానీ వర్డ్ చేంజ్ చేసేటప్పుడు కూడా సెంటెన్స్ మీనింగ్ అనేది ఒకటే. కాబట్టి కన్సిడరింగ్ దగ్గర నువ్వు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు, ఐదర్ అబౌట్ యూజ్ చేయొచ్చు లేదా రిగార్డ్ టు అని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ద యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్. సో ద యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ అనేది ఏంటంటే ఆఫ్టర్ ఆర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఈవెంట్. ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకో, దాని రిజల్ట్ గురించి తెలుసుకున్నప్పుడు. ఓకేనా. సో ఫాలోయింగ్ అంటే మనకు ఫాలో వెళ్తాం కదా, ఆ ఫాలోయింగ్ కాదు. ఫాలోయింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యాక్షన్ అనేది జరిగింది, లేదా ఏదైనా పర్టికులర్ ఈవెంట్ అనేది జరిగిందంటే దానికి సంబంధించి రిజల్ట్ తెలుసుకునేటప్పుడు మనం ఫాలోయింగ్ అనే ప్రిపోజిషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో హీ టుక్ చార్జ్ ఆఫ్ ద ఫ్యామిలీ బిజినెస్ ఫాలోయింగ్ హీస్ ఫాదర్స్ రిజల్ట్ కాదు, ఫాలోయింగ్ హీస్ ఫాదర్స్ డెత్. ఓకేనా. సో ఇక్కడ ఫాలోయింగ్ అంటే మనకి చాలా డౌట్ అనేది వస్తుంది, కానీ ఫాలోయింగ్ అంటే అర్థం ఏంటమ్మా, మనం ఇక్కడ ఎలాగా అబౌట్ లేదా రిగార్డ్ టు అనే వర్డ్స్ పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనం ఈ ఫాలోయింగ్ ప్లేస్ లో ఆఫ్టర్ అని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఏంటి, హీ టుక్ చార్జ్ ఆఫ్ ద ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్టర్ హీస్ ఫాదర్స్ డెత్. వాళ్ళ ఫాదర్ చనిపోవడం తర్వాత నుంచి, ఓకేనా, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత నుంచి తను ఏం చేశాడు, తన ఫ్యామిలీ బిజినెస్ అనేది తను రెస్పాన్సిబిలిటీ, తను కేర్ తీసుకోవడం అనేది మొదలు పెట్టాడు అని చెప్తున్నారు. ఓకేనా. సో హీ టుక్ చార్జ్ ఆఫ్ ద ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్టర్ హిస్ ఫాదర్స్ డెత్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఫాలోయింగ్ ద మీటింగ్ వి ఆల్ హ్యాడ్ ద చాట్. ఇక్కడ ఫాలోయింగ్ ద మీటింగ్ అంటే మీటింగ్ అవుతున్నప్పుడు మేము చాటింగ్ చేసాం అన్నది అయితే కాదండి. సో ఇక్కడ ఫాలోయింగ్ అంటే అర్థం ఏంటి, ఆఫ్టర్ అనే అర్థం. ఓకేనా. ఆఫ్టర్ ద మీటింగ్ అయిపోయిన తర్వాత వి ఆల్ హ్యాడ్ ద చాట్, మేమందరం కూడా చాట్ చేసాం, చాట్ ఉంది అని. ఓకేనా. సో ఇక్కడ ఫాలోయింగ్ అనే ప్లేస్ లో మనం ఏం యూజ్ చేస్తాం, ఆఫ్టర్ అనేది యూజ్ చేస్తాం. రిగార్డ్ టు అనేది లేదా అబౌట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, కన్సిడరింగ్ అనే వర్డ్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ద యూజెస్ ఆఫ్ ఇన్క్లూడింగ్. ద యూజెస్ ఆఫ్ ఏంటమ్మా, ఇన్క్లూడింగ్. సో ఇన్క్లూడింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే హ్యావింగ్ సంథింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ సెట్. అంటే ఇప్పుడు ఏదైనా డిస్కషన్ జరుగుతుంది, ఏదైనా గ్రూప్ ఉంది, దాంట్లో ఇన్క్లూడింగ్ ఇంకా అదర్ యాక్టివిటీ కూడా ఉంటే, ఇన్క్లూడింగ్ వేరేది కూడా జరిగితే అప్పుడు మనం ఇన్క్లూడింగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. చూడండి, 6 people were killed in the riot including a policeman. అంటే ఏంటి, ఇప్పుడు రియాట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రొటెస్ట్ జరుగుతుంటాయి కదా, ప్రొటెస్ట్ మాకు నినాదం కావాలి, అది కావాలి, ఇది కావాలని బయట ర్యాలీ చేయడం అవి జరుగుతుంటాయి కదా. అలా ప్రొటెస్ట్ జరిగేటప్పుడు ఓకేనా ఏమవుతుంది అని అంటే కొందరు చనిపోవడం అవుతుంది, కొందరు గాయాలు అనేది అవుతుంటుంది, అవునా. సో ఇక్కడ ఏం జరిగిందంటే 6 people were killed in the riot including a policeman. అంటే 6 people చనిపోయారు. ఓకేనా, ఎవరు చనిపోయారో తెలియదు, కానీ దాంతో పాటు ఒక పోలీస్ మ్యాన్ కూడా చనిపోయారు. ఇన్క్లూడింగ్ ఏ పోలీస్ మ్యాన్. ఇక్కడ నార్మల్ పీపుల్స్ ఒక 6 members చనిపోయారు ఎందులో, రియాట్ లో. దానితో పాటు ఇన్క్లూడింగ్ ఇంకెవరు చనిపోయారు అంటే ఒక పోలీస్ మ్యాన్ కూడా చనిపోయారు. 6 people తో పాటు ఒక పోలీస్ మ్యాన్ కూడా చనిపోయారు. ఇన్క్లూడింగ్ అంటే అర్థమైందా, అంటే ఉన్న దాంతో కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీ అనేది కూడా తోడైతే. ఇప్పుడు ఇక్కడ ఒక యాక్టివిటీ జరిగిపోయింది, 6 people చనిపోయారు, దాంతో పాటు ఏమైంది, ఒక 6 పోలీస్ మ్యాన్స్ అనేవారు చనిపోయారు. 6 people తో పాటు ఒక పోలీస్ మ్యాన్ అనేవారు చనిపోయారు. ఓకేనా. ఇట్స్ $10.95 and not including tax. సో ఇక్కడ నువ్వు మనీ పే చేయాలంటే ఇంతే పే చేయాలి, దానికి నువ్వేమైనా ట్యాక్స్ ఇంక్లూడ్ చేసావంటే నాట్ ఇంక్లూడింగ్. సో నాట్ ఇంక్లూడింగ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ట్యాక్స్ కలపకుండానే, ఓకేనా, ట్యాక్స్ అనేది ఇంకో యాక్టివిటీ, ట్యాక్స్ అనే ఒక యాక్టివిటీని ఇంకా నువ్వు కలపకుండానే నువ్వు మనీ ఎంత పే చేయాలి అనేసి చెప్తున్నాను. ఓకేనా, ఇది ఇన్క్లూడింగ్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఎక్స్క్లూడింగ్ పార్ట్. సో ఎక్స్క్లూడింగ్ పార్ట్ ఏంటంటే బిఫోర్ మెన్షనింగ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ టు షో దట్ యు ఆర్ నాట్ ఇంక్లూడింగ్ దమ్ ఇన్ యువర్ స్టేట్మెంట్. నువ్వు ఒక పర్సన్ గురించైనా ఒక థింగ్ దేనికోసమైనా మాట్లాడేటప్పుడు, ఇక్కడ మనం దేనికోసమైనా మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందమ్మా, లైక్ ఇంకో యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్లూడ్ అవ్వదు, అదర్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ అవ్వకపోతే అంటే నాట్ ఇంక్లూడింగ్. దీనికి ఈజీగా చెప్పొచ్చేది నాట్ ఇంక్లూడింగ్.
నాట్ ఇంక్లూడింగ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక యాక్టివిటీ జరుగుతుంటే అదే ఇంకో యాక్టివిటీ అనేది చేర్చకుండానే చెప్పేటప్పుడు మనం ఎక్స్క్లూడింగ్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, లంచ్ కాస్ట్ 100 రూపీస్ పర్ పర్సన్. ఒక పర్సన్ కి లంచ్ 100 రూపీస్. ఎక్స్క్లూడింగ్ డ్రింక్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్క్లూడింగ్ మీనింగ్ ఏంటి? నాట్ ఇంక్లూడింగ్, అవునా? సో నాట్ ఇంక్లూడింగ్ డ్రింక్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న లంచ్ అనేది ఒక సింగిల్ పర్సన్ కి 100 రూపీస్ పర్ పర్సన్ అంతా 100 రూపీస్ కాస్ట్. అయితే ఇక్కడ డ్రింక్స్ కలిపారా లేదా అనేది ఈ ఒక్క వర్డ్ తో తెలిసిపోతుంది. ఇన్క్లూడింగ్, ఇప్పుడు లంచ్ కాస్ట్ 100 రూపీస్ పర్ పర్సన్ ఇంక్లూడింగ్ డ్రింక్స్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏంటి? డ్రింక్స్ తో కలిపి ఒక పర్సన్ కి 100 రూపీస్ లంచ్ అని చెప్తాం. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ ఒక లంచ్ మాత్రమే 100 రూపీస్, డ్రింక్స్ అనేవి కలపడం లేదు, ఇన్క్లూడ్ చేయట్లేదు అని చెప్పేటప్పుడు ఎక్స్క్లూడింగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇవి మనకి పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ అన్నమాట. ఫాలోయింగ్, కన్సిడరింగ్, డ్యూరింగ్, నెక్స్ట్ రిగార్డింగ్, ఇన్క్లూడింగ్, ఎక్స్క్లూడింగ్, ఇవన్నీ కూడా మనకి పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అన్నమాట. సో ఈ రోజు మీరు రాయబోయే ఎగ్జామ్ లో కూడా నేను వీటి గురించే మనం బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఎంత బాగా అర్థమైందని చెప్పేసి నాకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో అందరు కూడా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. రేపటి క్లాస్ లో నాకు ఇప్పుడు ప్రిపోజిషన్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. రేపటి క్లాస్ లో మనం వేరే టాపిక్ గురించి చూద్దాం. మోర్ ఓవర్ ఎక్కువగా మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్, నెక్స్ట్ పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ యూజ్ ఉంటుంది. కాకపోతే ఎక్కువ యూజ్ దేనికి ఉంటుంది అంటే మాత్రం సింపుల్ ప్రిపోజిషన్స్ కి, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.